డెబోరా ప్రైమరీ నుంచి వస్తున్నాను. ఈరోజు కథ పేరు దుఃఖపడువారు. ఈరోజు నా కంఠస్థ వాక్యం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడును. మత్తయి సువార్త 5. నా పేరు జయశ్రీ. నేను అస్సాం గ్రూప్ నుంచి వస్తున్నాను, ప్రైమరీ. ఈరోజు మా కండక్ట్ వాక్యం దిక్కులేనివాడు ధన్యుడు. నా కండక్ట్ వాక్యం దిక్కులేనివాడు ధన్యుడు, వాణ్ణి ఓదార్చబడును. మత్తయి 5వ సువార్త 4వ వచనం. థ్యాంక్ యూ. ఇవాళ పాఠం పేరు దుఃఖపడువారు. ఈ పాఠంలో నేను నేర్చుకునేది ఏంటంటే, యేసు నామములో మేము ఏమడిగినా దేవుడు సంతోషంగా చేస్తాడు. మరియా మాత లాజర్ అక్క చెల్లెలు తమ్ముడు. అయితే ఒకరోజు లాజర్ చనిపోతాడు. అప్పుడు యేసయ్యకి చెప్పడానికి ఫోన్ లేదు, లెటర్ కూడా లేదు. ఒక మనిషి ద్వారానే పంపించాలి అక్కడికి. అయితే యేసయ్య అక్కడికి రావడానికి 3 రోజులు పడుతుంది. అప్పుడు లాజర్ని సమాధిలో పెట్టేశారు. అప్పుడు యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు యేసయ్య లాజర్ సమాధి కాడికి తీసుకువెళ్ళండి అంటే మాత మరియా తీసుకువెళ్ళారు. అయితే యేసయ్య లాజరు లేచి బయటికి రా అనగానే లాజరు అలానే బయటికి వచ్చారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసు నామములో మనం ఏమడిగినా దేవుడు సంతోషంగా దుఃఖపడువారు. ఈరోజు మా కంఠస్థ వాక్యం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడును. మత్తయి 5:4. మా దుఃఖపడేవారు. మా కథ పేరు యేసు, మరియా, మార్త మరియు లాజరు. మా కంఠస్థ వాక్యము, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడును. మత్తయి. నేను జూనియర్ రోజు నుంచి వస్తున్నాను. మొదటి రోజు పాఠం పేరు ఏమిటంటే మోషే మరియు మండుచున్న పొద. కంఠస్థ వాక్యము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. రెండవ రోజు పాఠము పేరు యేసు, మరియా, మాత ఇంకా లాజరు. మూడవ రోజు కంఠస్థ వాక్యము, రెండవ రోజు కంఠస్థ వాక్యము ఏమిటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రియదర్శిని. నేను సీనియర్ శ్రీవా గ్రూప్ నుంచి చూస్తున్నాను. ఇవాళ మేము నేర్చుకున్న పాఠం పేరు దుఃఖపడువారు. ఇందులో మేము ఏం మోరల్ నేర్చుకున్నాము అంటే, మనం దేవుణ్ణి అడిగిన కొన్ని విషయాలు మనకి కొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు. అయినా సరే మనం దేవుణ్ణి వదలకుండా ఆయన ప్రార్థిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మనం లాజరులోనే చూస్తాం. లాజరు చనిపోయిన 3 రోజుల తర్వాత 4వ రోజు దేవుడు ఆయన బతికిస్తాడు. అతను ఆయన ఆల్రెడీ రోగంలో ఉన్నప్పుడే మార్తా మరియా ఆయన యొక్క రోగం ఒక విషయం యేసుకి చేరుస్తాడు. ఆయన యేసు ప్రభు ఆ ఊరిలో ఆ విషయం తెలుసుకొని కొన్ని రోజులు అక్కడే ఉండి 4వ రోజున లాజరు దగ్గరికి వచ్చి లాజరుని బ్రతికిస్తాడు. మార్తా మరియా ఎంతో
ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం ఈ సిరీస్లో. మేము చాలా హ్యాపీగా నా పేరు శశికళ, నేను సీనియర్, మా గ్రూప్ నేమ్ శ్రీగా. ఈరోజు మా పాఠం నేమ్ వచ్చి దుఃఖపడు వారు ధన్యుడు. కన్నడ వాక్యం: దుఃఖపడు వారు ధన్యుడు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు మా కథ మోడల్ ఏంటంటే విశ్వాసం వదలకుండా ప్రార్థించడం, అలాగే అనేకులకు దేవుని గురించి పరిచయం చేయడం, అలాగే ఎవరికైనా ఆపదలో ఉంటే వాళ్ళకి మనము ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా బలపరచాలి. వాళ్ళ గురించి ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంది. అలాగే మనం విశ్వాసం వదలేదు. విశ్వాసం వదలకుండా ప్రార్థించాలి. మేము వీడియోస్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాం. కొత్త ఆటలు, పాటలు, అలాగే డ్యాన్సులు. వీడియోస్లో మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జీవమణి. నేను సీనియర్ శివ నుంచి వస్తున్నాను. ఈరోజు కథ దుఃఖపడేవాడు ధన్యుడు. కన్నడ వాక్యం: దుఃఖపడేవాడు ధన్యుడు, వాడు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. చూడండి ఏముంది, ఏం లేదు. ఓకేనా? చూసుకో. ఏం చెప్పండి సార్? ఎందుకు మీ అన్న మా అన్న మనందరికన్నా బాబన్నా అవునా కదా? సరే చూద్దాం. లేదా అప్పుడు
రెడీయా? ఓకే, రెడీయా? 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 ఈ టీం నువ్వా? ఒక కార్డు తీయాలి ఇప్పుడు. ఇట్లా నువ్వు రెడీయా? ఏ కార్డు తీస్తావో తీ. ఒక్క కార్డు తీరా, అన్ని కార్డు కదరా. చూపి వాళ్ళకి. ఎస్ తీసారా కాబట్టి బాయ్స్. పోరా. రెడీయా? 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 ఇప్పుడు గర్ల్స్ గర్ల్స్ నేను చెప్పినాను కదా, అంకుల్ అన్న. అయితే మీరు అందరూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళు రారు, సైలెంట్గా ఉంటేనే వాళ్ళు వస్తారు. ఇంకా సౌండ్ వస్తుంది, ఎంత సైలెంట్గా ఉంటే వాళ్ళు అంత ఫాస్ట్గా వస్తారు. బాయ్స్ సరే, వాళ్ళు వస్తారని చెప్పి చాలా సేపు అయింది కానీ ఇంకా రాలేదు. చేద్దామా? సరే, ఫోన్ చేద్దామా? సరే, వచ్చేసారు మా ఫ్రెండ్స్ అందరూ. ఒకసారి వాళ్ళందరూ హాయ్ చెప్పండి. ఎవరు వచ్చారు? మరి ఎవరు చెప్పారు కదా హాయ్? నాకు చెప్పారా? సరే, వచ్చేసారా? వస్తారు, చెప్పులు ఇప్పేస్తున్నారు. ఆగండి ఒక నిమిషం. అందరు రెడీగా ఉన్నారా? 5 నిమిషాలు ఆగితే ఫ్రెండ్స్ వచ్చేస్తారు. మీరందరూ రాగానే ఏం చెప్పాలి? వచ్చేసారా? మీరందరూ మాట్లాడుతూ ఉన్నారంట, అందుకని వాళ్ళు రావట్లేదు. ఏదో సైలెంట్గా ఉంటారా? ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. సరే అన్న, ఒకసారి ఫోన్ చేయండి. అన్న అనకన్నా సరే ఫోన్ చేస్తావా? మా ఫ్రెండ్స్ ఎక్కడి దాకా వచ్చారు? ఎక్కడి దాకా వచ్చారంట? వచ్చేసారంట. అందరు రెడీగా ఉండండి. వస్తారే, చూస్తా ఉండండి. వచ్చారా? వచ్చేసారా? చెప్పులు వస్తున్నారంట. డబ్బాలు ఎంత దొరుకుతారా? సరే, ఒకసారి నేనే ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది. హలో 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 ఫ్రెండ్. హలో, నేను నీకోసం మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారా? ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే ఉన్నావా? మరి మాకు కనిపించట్లేదే. ఎక్కడొచ్చావు? ఎక్కడున్నారు? లోపల ఉన్నావా? రే, ఎవర్రా సౌండ్ వేస్తున్నారు? హలో, ఎక్కడున్నావు? లోపల ఉన్నావా? నేను ఎక్కడున్నా? మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు? మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఏ లోపల ఉన్నాడా? లోపల ఉన్నాడా? సరే. హలో, ఇక్కడ ఎవరు లేరే? ఎక్కడ ఎవరు లేరా ఇక్కడ?
ఫ్రెండ్ నువ్వు ఇక్కడే అన్నా నాకు తెలుసు. మా పిల్లలందరూ చెప్పారు. బయటికి రా. వచ్చేసి సరే పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు నువ్వు భలే అందంగా ఉన్నావు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందిరా. బాగుంది కదా? మీరు చాలా బాగున్నారు కదా? కదా? బాగాలేదా? నీకంటే మా పిల్లలే చాలా బాగున్నారు తెలుసా? సరే కానీ చాలా రోజులైంది కదా నేను కలిసి. నీ పేరు మర్చిపోయాను నేను. నీ పేరు చెప్పవా? నీ పేరు? ఈరోజు చెప్తావా? ఈరోజు చెప్తావా? సరే సరే నేను మాట్లాడతాను. మా పిల్లలు అడుగుతారు. పిల్లలు ఏం పేరు? పిజ్జా. పిజ్జా అంటే మా అందరూ చాలా ఇష్టం తెలుసా? ఇష్టమేనా? చెప్పరా. రే మా పిల్లలందరూ ఈ 5 రోజులు వీడియోస్కి వచ్చి మంచి మంచి కథలు, మంచి మంచి పాటలు, యాక్షన్ సాంగ్స్ చాలా నేర్చుకున్నారు తెలుసా? అవునా? ఈరోజు లాస్ట్ డే కదా, వాళ్ళని తీసుకురావచ్చు కదా? సరే తీసుకురా. పిజ్జా వాళ్ళ ఫ్రెండ్ పిలుద్దామా? పిల్లలకి పిజ్జా వాళ్ళ ఫ్రెండ్ నమ్మకం. ఎంతసేపు మా పిల్లలు నువ్వు పిజ్జా వాళ్ళ ఫ్రెండ్వా? నీ పేరు ఏం పేరు? నీ పేరు?
వచ్చేసా సరే మరి ఫీజు అమ్ముకుంటారా ఈ రోజు ఎంత సరే ఒరే ఫీజు అమ్మకుండా నేను కూడా చాలా నేర్చుకున్నాను రా ఒరే సరే వద్దుగానే మన టీచర్ వెళ్ళదు టీచర్ వెళ్ళదు మనల్ని మీతో పాటు మీ టీచర్ ఏమైనా తీసుకొచ్చారా అవునా మీ టీచర్ ఏమైనా తీసుకొచ్చిందా ఓకే మీ టీచర్ ఎవరు తీసుకురండి టీచర్ ఎవరు పిలవాలి ఒకసారి అందరూ బాగున్నారా ఇక్కడ మీకు కూడా బీబీఎస్ జరుగుతుందా ఓ షిట్ ఇపిసోడ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారా కూర్చో కూర్చో ఎన్నిసార్లు చెప్పాలా నీకు అక్కడ నీకు వేడి సాయంత్రం ఇక్కడ కూడా వచ్చేసావా నువ్వు అక్క ఏ పిజ్జా కూడా పిజ్జా కూడా ఎవరితో మాట్లాడుతూ ఉండేది అక్కడ ఓ టమాటా వచ్చిందా ఓ టమాటా తీసి వచ్చిందా ఏదా చెప్పలేదా కాపు కూర్చోరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఓ ఓ అవునే ఇంకో టమాటా తీసి ఉద్యోగం వచ్చిందిరా అక్క పోయినరా చెప్పండి టీచర్ ఈ ఇద్దరు పిల్లలతో నేను ఏమైపోతున్నాను నెక్స్ట్ పిల్లలతో చెప్పేది కొంచెం ఇద్దరు జడలు గుడికేంటి సమీపించేంత వరకు ప్రభావ మీరు నిలిచి మీరు ముందు కొనసాగే కృపణమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి పట్టణంలో నీకు అనుకున్నది జరగబోతుంది Please follow Faith Media. Faith Media Hub.
Faith Media Hub.